భోజనానికి అందరూ రావాలని కోరుకుంటున్నాం. అందరూ భోజనం చేయాలి. యోగుల యజ్ఞం కాబట్టి ఎవరు అన్నిలా భావించొద్దని, అందరూ కలిసి ఉండాలని, చుట్టుపక్కల వాళ్ళు కూడా భోజనం భోజనం చేయని వాళ్ళంతా భోజనం చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి భోజనం చేయని వాళ్ళందరూ భోజనానికి వెళ్ళాలి. దయచేసి భోజనం పరబ్రహ్మ మనిషి కూడా ఎంత హ్యాపీగా ఆనందంగా ఉండాలి అంటే జీవహింస వదలాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని ర్యాలీలో పాల్గొనేలా చేసి ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా ధర్మవరం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం కమిటీ నంబర్ల ఆధ్వర్యంలో ఈ శాకాహార ర్యాలీ ఇక్కడ మళ్ళీ లోనుకోట ఆత్మధర్మాల ధ్యాన మందిరం దగ్గర ఆ దివ్య ధర్మ దగ్గర నుంచి ర్యాలీతో ఇక్కడ వచ్చి ఎంతోమందికి మేము సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఈ శాకాహార ర్యాలీ మేమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తించి ఈ మార్గంలో నడవాలని ఆ ఆలోచనతోనే ఆ లక్ష్యంతోనే మేము ఈ కార్యక్రమాలు ప్రతి మనిషి కూడా అహింసో పరమో ధర్మ ఈ అహింసని వదిలిపెట్టి హంసను పట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే మేము ఇది గురుదేవులైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారి లక్ష్యము, ఆయన పెట్టుకున్నటువంటి లక్ష్యము కాబట్టి ఆయన లక్ష్యాన్ని మేము నెరవేర్చడానికి మేము ఈ కార్యక్రమాలన్నీ మేము నడుపుతూ ప్రతి ఒక్కరు కూడా మేము ఆదర్శంగా ఉండాలని ఈ ధ్యాన మందిరాలు 4 ధ్యాన మందిరాల ద్వారా ఈ కమిటీ నంబర్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ నడుపుతూ ధర్మవరం మాది ధర్మవరం పట్టణంలో అద్భుతమైన ఈ ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ధ్యాన కార్యక్రమం జరగడానికి కారణం ఏకైక సద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారు మాకు ఎంతో అద్భుతమైన మాకు మార్గం చూపించాడు. ఆయన ఈరోజు ఆయన్ని 77వ జన్మదిన వేడుకలు శాఖాహార ర్యాలీ ద్వారా మేము ఇక్కడ ఈరోజు ప్రోగ్రాం పెట్టాము. అద్భుతమైన ఎంతోమంది దీనికి వచ్చి
ఇక్కడ పాల్గొని ఈ ఈ శాఖాహారాలు పాల్గొని ఎంతమంది కలిసి ఉంటారు? దగ్గర ఒక 1500 మంది కలిశారు. ఈ శాఖాహారాలు పాల్గొని ఈ శాఖాహారాన్ని విజయవంతం చేసిన వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఎంతో అద్భుతమైన ధ్యాన మార్గాన్ని మాకు గురువుగారు పత్రిస్తారు. ప్రపంచమంతా విదేశాల్లో కూడా ఆయన ప్రపంచమంతా తిరిగి ఎంతోమంది ఈ ధ్యానులను చేశాడు. మరి తర్వాత శిష్యులను చేసుకున్నాడు. తర్వాత మాస్టర్స్ని తయారు చేశాడు. మరి ప్రపంచానికంతా ధ్యాన శాఖాహార రాని వాళ్ళు ఆయన ఆ సంకల్పం ఆయన గురువుగారిది పత్రిసారిది. ఆయన ఏకైక లక్ష్యము శాఖాహారం, మాంసాహారం మానండి, శాకాహారం తీసుకోండి. జీవహింస మహాపాపము, అది రాక్షస ఆహారం అది. కాబట్టి మానవుల ఆహారం ఏకైక ఆహారం శాకాహారం. అద్భుతమైన ఈ శాకాహారాన్ని ప్రపంచమంతా అందించారు. ధ్యానం ప్రపంచమంతా అందించారు. ఎన్నో వేల పిరమిడ్లో 30-40 వేల పిరమిడ్లో ఈ మన భారతదేశంలో ఉన్నాయి. ఈ తెచ్చిన ఏకైక వ్యక్తి ఈ ధ్యానము శాకాహారాన్ని తెచ్చిన ఏకైక వ్యక్తి మన భారతదేశంలో బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ తప్ప ఎవ్వరు లేరు ఇంతవరకు. అటువంటి మార్గాన్ని అందించిన ఆ మహానుభావునికి ఎంత చెప్పుకున్నా కృతజ్ఞతలు తక్కువే మాకి. అటువంటి మార్గాన్ని అందించిన మనకి ఈ అద్భుతమైన ప్రపంచానికే అందించాడు ఆయన ఎంతో జ్ఞానాన్ని మనకి. కాబట్టి ఈ ధర్మవరం పట్టణంలో కూడా ఎంతోమంది ధ్యానం చేయాలి, శాకాహారం మానాలనే ఆ సంకల్పంతోనే మేము ఇక్కడ ధర్మవరంలో ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేశాము. కాబట్టి అందరూ ధర్మవరంలో కూడా అందరూ మారాలనే మా సంకల్పమే. ఏకైక లక్ష్యము శాకాహారం, ధ్యానము. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి కావాలంటే ఒక్క ధ్యానం తప్ప వేరే లేదు. ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము మా గురువుగారు చెప్పింది ఏకైక లక్ష్యము అదే. అంత అద్భుతమైన మనకి మార్గాన్ని అందించిన మరి బ్రహ్మర్షి పితామహ పత్రిసారికి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ